ఇక మన కాన్సెప్ట్ ఏంటి ఈరోజు? హస్బెండ్ ప్రొఫెషన్ ఏంటిది? అమ్మాయి చార్ట్ తీసుకుందాం ఉదాహరణకు. 4, 8, 12 స్థానాలండి అమ్మాయి చార్ట్‌లో. భర్త యొక్క ప్రొజెషన్ ఏంటిది? 4, 8, 12. అదే అబ్బాయి చార్ట్ అయినా 4, 8, 12 భార్య యొక్క ప్రొఫెషన్. ఇప్పుడు భార్య యొక్క ప్రొఫెషన్ అనంగానే కొంతమంది చదువుతారు. ఐఏఎస్ చదువుతారు, ఇంట్లోనే హౌస్ వైఫ్‌గా ఉంటారు. అంతే కదండీ! చాలామంది ఆడవాళ్ళు. ఎంబీఏ చదువుతారు, జాబ్‌కెళ్ళరు. మరి ఎందుకెళ్ళరు వాళ్ళు? చాలామంది చెప్పుకుంటారు, మా అమ్మాయి ఎంబీఏ చదివిందండి, ఇక జాబ్ వచ్చే అవకాశాలు ఉంటాయి. మ్యారేజ్ కాగానే ఇంట్లోనే ఉంటారు చాలామంది. ఇప్పుడు 4, 8, 12 అండి. 4, 8, 12 ఎందుకు తీసుకోవాలి? 4, 8, 12 అంటే భర్త యొక్క ప్లేస్ ఏంటిది? 7వ స్థానం. అదే లైఫ్ పార్ట్నర్. అబ్బాయికి గాని, అమ్మాయికి గాని లైఫ్ పార్ట్నర్ ప్లేస్ 7వ స్థానం. ఈ 7వ స్థానానికి 4, 8, 12 అనేది 2, 6, 10 అవుతాయి. చూద్దాం. ఒక ఎగ్జాంపుల్ చార్ట్‌లో చూద్దాం. ఈ చార్ట్ ఉందండి. ఇది అమ్మాయి చార్ట్ అండి. అమ్మాయి చార్ట్ ఇక్కడ ఇచ్చాను. చూడండి. ఇక్కడ 7వ స్థానము లైఫ్ పార్ట్నర్ ఏదండి? ధనుసు రాశి అయింది 7వ స్థానం. మనం ఏమని చెప్పుకున్నాం అండి? 4, 8, 12 స్థానాలు. 4వ స్థానం ఏంటండి? కన్యా రాశి. 7వ స్థానానికి 10వ స్థానం అయింది వృత్తి. మళ్ళీ ఇంకేమని చెప్పుకున్నాం? 8 చెప్పుకున్నాం. 2వ స్థానం అయింది ధన సంపాదన. ఇంకేం చెప్పుకున్నామండి? 12 6వ స్థానం. మనం ఏం చెప్పుకున్నామండి? 2, 6, 10 ఉంటే చాలం. దీనికి అదనంగా 11 రావాలి. 11 ఏమవుతుంది మళ్ళీ దీనికి? ఈ లగ్నానికి 11 ఏమవుతుందండి? 5వ స్థానం అవుతుంది. అంటే ఈ చార్ట్ మన రూల్ ఏంటండి? 2, 6, 10, 11 ఉంటే ధన సంపాదన బాగుంటుంది జాతకుడికి. ఇక్కడ ఈ లైఫ్ పార్ట్నర్ది ఏం రావాలి? 4, 8, 12. వీలైతే 11 కూడా తీసుకోవచ్చు. మరి దేనికి రావాలండి? శుక్రగ్రహము కుజగ్రహమేనండి. సారీ, కుజగ్రహము శుక్రగ్రహము. ఇది అమ్మాయి చార్ట్లో అయితే శుక్రగ్రహం చూడాలండి అమ్మాయి చార్ట్కు. అబ్బాయి చార్ట్కు కుజగ్రహం చూడాలి. ఇది రూల్. కాబట్టి ఇక్కడ చూడండి, ఇది అమ్మాయి చార్ట్ అండి. అమ్మాయి చార్ట్. దీనికి ఇంకో రూల్ ఏంటండి? 4, 8, 12 స్థానాల్లో సేమ్ కేపీ పద్ధతిలోనే. కేపీ పద్ధతిలోనే మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. బిఎల్, పీసీబిఎల్, ఆక్యుపెంట్స్, పీసీఓ. ఇందులో ఏంటిది? ఇక్కడ 12వ స్థానంలోనే బుధగ్రహం ఉన్నాడండి. అంటే ఈ బుధ నక్షత్రంలో ఏ గ్రహాలు ఉన్నాయండి? చంద్రగ్రహం ఉంది, కుజగ్రహం ఉంది, గురుగ్రహం ఉంది, శుక్రగ్రహం ఉంది. అంతే కదా? మరి దీనికి దేంతో రావాలండి? అమ్మాయి చార్ట్ కదండి, శుక్రగ్రహానికి రావాలి. ఇదే రూల్. ఇక శుక్రగ్రహానికి రావాలండి. మరి అదే అబ్బాయి చార్ట్లో అయితే కుజగ్రహానికి తీసుకోవాలి. చూడండి, ఇక్కడ శుక్రగ్రహం ఎందులో ఉంది? ఈ అమ్మాయి చార్ట్ ప్రకారం 10వ స్థానంలో ఉంది. అంతే కదండి? మరి ఇక్కడ ఎందులో వచ్చేసిందండి? దీని లగ్నం తీసుకుంటే 4వ స్థానం అవుతుంది అమ్మాయి లైఫ్ పార్ట్నర్ తీసుకుంటే. సో ఇక్కడ మనం చూడాల్సింది ఏంటంటే 4, 6, 8, 12. కేమ్ అంతేనండి. 4, 6, 8, 12 స్థానాధిపతులు యాజ్ ఇట్ ఈస్గా ఈ లగ్నం నుండి చూసుకోవాలి. చూడండి, 4వ స్థానాధిపతి బుధగ్రహము 12వ స్థానం వృషభ రాశిలో ఉందండి. అంటే బుధ నక్షత్రంలో చంద్ర, కుజ, గురు, శుక్రగ్రహాలు ఉన్నారు. అంతే కదండి? ఇక్కడ ఇంకో కాంబినేషన్స్ కూడా మీకు తెలియాలి. సూర్య, చంద్ర, సూర్యగ్రహాల కాంబినేషన్ వస్తే వీటికి గవర్నమెంట్ ఎంప్లాయ్ అండి. 6వ స్థానం రావాలండి. 6వ స్థానంతో పాటు సూర్య, చంద్ర, శుక్రగ్రహాలు, అదే సూర్య, చంద్ర, శని గ్రహాల కాంబినేషన్ మనం గవర్నమెంట్ టాపిక్లో చెప్పుకున్నాం ఆల్రెడీ. రావాలి. వస్తే భర్త గవర్నమెంట్ జాబ్ అండి. అలా కాకుండా 10వ స్థానానికి చంద్ర, బుధ గ్రహాల కాంబినేషన్ వస్తే వ్యాపారం అయినా అవుతుందండి, జాబ్ అయినా చేస్తారు. చంద్ర, బుధ గ్రహాల కాంబినేషన్. కాబట్టి ఇక్కడ 4, 8, 12 స్థానాధిపతి యొక్క నక్షత్రంలో 4 ప్లానెట్లు ఉన్నాయి చూడండి. మళ్ళీ 12వ స్థానాధిపతి నక్షత్రంలో సూర్యగ్రహం ఉంది. అంతే కదండి? సూర్యగ్రహం ఉంది. అంటే ఇక్కడ సూర్యగ్రహంతో పాటు వీనస్, చంద్ర, కుజ, గురుగ్రహాలు వచ్చారు. మళ్ళీ ఇక్కడ బుధగ్రహం ఎందులో ఉందండి? చంద్ర నక్షత్రంలో ఉంది చూడండి. మళ్ళీ చంద్రగ్రహం ఎందులో ఉంది? బుధ నక్షత్రంలో. ఒకరి నక్షత్రంలో ఒకరు ఉన్నారు.
మనం 10వ స్థానానికి చంద్ర బుధ గ్రహాలతో కాంబినేషన్ వస్తే వ్యాపారం అని చెప్పుకున్నాం, అంతే కదండి. ఎందుకంటే చంద్రగ్రహం బుధగ్రహం వైశ్య ప్లానెట్లు, బిజినెస్ ప్లానెట్స్. మళ్ళీ వీనస్ కూడా ఎందులో ఉందండి? బుధ నక్షత్రంలోనే ఉంది. అంటే భర్త వ్యాపారం చేస్తాడని అర్థం అండి. ఇది ఫ్యూచర్లో వ్యాపారం చేస్తాడు, బాగుంటుంది. ఎందుకంటే ఇక్కడ వీనస్ గురు బుధ గ్రహాల కాంబినేషన్ వచ్చేసింది చూడండి. 4, 8, 12 స్థానాలతో తీసుకుంటే ఈ విధంగా. సో ఈ విధంగా మనం లైఫ్ పార్ట్నర్ యొక్క ప్రొఫెషన్ చెప్పేయచ్చండి. మళ్ళీ దీనికి మనం ఏ రోజైతే ప్రిడిక్ట్ చేస్తామో ఆ రోజు, ప్రిడిక్ట్ చేసిన రోజు రూలింగ్ ప్లానెట్స్ తీసుకోవాలండి. మనం ఇది ఇప్పుడు వేసుకున్నాం కదండి చార్ట్. ఈ సమయానికి రూలింగ్ ప్లానెట్ అండి, టైం చార్ట్ రూలింగ్ ప్లానెట్ 1852. నేను అంతకుముందే వేసుకున్నాను. ఈ రూలింగ్ ప్లానెట్స్కి ఏం రావాలండి? 4, 8, 12కు రావాలి. వస్తే మనం చెప్పే ప్రిడిక్షన్ 100% కరెక్ట్ అవుతుందండి. ఒకవేళ 4, 8, 12 రాలేదనుకోండి, ఒక 50% కరెక్ట్గా తీసుకోవచ్చు. అంటే ఇక్కడ మెరిక్యూరీ ఉన్నాడు, వీనస్ ఉన్నాడు, జూపిటర్, ఇవన్నీ ఎందులో ఉన్నాయండి? మ్యాచ్ అయినాయి చూడండి. మార్స్ కూడా అన్ని బుధ గ్రహంతో లింకప్ అయి ఉన్నాయి చూడండి, బుధ చంద్ర గ్రహాలతో. కాబట్టి ఇక్కడ మనకు ఈ రూలింగ్ ప్లానెట్స్ ద్వారా కూడా భర్త యొక్క ప్రొఫెషన్, వ్యాపారం అని తెలుస్తుంది. ఎందుకు? మెరిక్యూరీ చంద్రగ్రహము వైశ్య ప్లానెట్, బిజినెస్ ప్లానెట్స్. నెంబర్ ఆఫ్ ప్లానెట్స్ చంద్ర నక్షత్రంలోనే ఉన్నారు, బుధ నక్షత్రంలో ఉన్నారు, రాజచక్రంలో. మళ్ళీ బుధగ్రహం చంద్రగ్రహం ఒకరి నక్షత్రం. ఈ 2 గ్రహాలకు సహజంగానే పొజిషనల్ స్టేటస్ వచ్చేసింది. ఇది కాన్సెప్ట్ అండి. 4, 8, 12 అంతే. 4, 8, 12కు సూర్య చంద్ర శని గ్రహాల కాంబినేషన్తో పాటు 6వ స్థానంతో వస్తే భర్త గవర్నమెంట్ ఎంప్లాయీ అండి. అలా లేకుండా బుధ చంద్ర గ్రహాలతో వచ్చి 10వ స్థానంతో వస్తే బిజినెస్, 10వ స్థానంతో వస్తే, 1వ స్థానంతో వస్తే ప్రైవేట్ ఎంప్లాయీ. మనకు ఉన్నాయి 3 కదండి, ప్రైవేట్ ఎంప్లాయీ, వ్యాపారము, గవర్నమెంట్, అంతే కదండి. ఈ 3 కదా మనం మెయిన్గా చూడాల్సింది, అంతే కదండి. మరి ఫ్యూచర్లో బాగుంటుందా లేదా? వీనస్ గురుగ్రహం బుధ గ్రహాల కాంబినేషన్ వచ్చింది, దీనికి రాహు గ్రహంతో వస్తే మంచిది. ఇలా లేకుండా రాహు గ్రహంతో, ఈ బుధ గ్రహము గురుగ్రహంతో లేకుండా రాహు గ్రహంతో వస్తే ఎంత ఆస్తున్నా కానీ మైనసేనండి ఫ్యూచర్లో. కాబట్టి రాహు గ్రహానికి సింగిల్గా ఈ వీనస్కు బుధ గ్రహం గురుగ్రహాలు శని గ్రహంతో కాంబినేషన్ లేకుండా రాహు గ్రహం వస్తే అలాంటి వాళ్ళని కూడా మ్యారేజ్ చేసుకోవద్దు, ఎంత ఆస్తున్నా సరే. అవన్నీ ఫ్యూచర్లో ₹1 కూడా మిగలదు. ఇది కాన్సెప్ట్ అండి. చాలా చార్ట్లో చూశానండి, ఈ ప్రొఫెషన్ అనేది 100% మ్యాచ్ అయింది. ఎవరిదైనా ఎగ్జాంపుల్ చార్ట్ ఇచ్చినా చూద్దాము. గురుగారు లాస్ట్ లో రాహు గ్రహం గురించి చెప్పారు కదా సార్, ఒక్కసారి రిపీట్ సార్ ప్లీజ్. సార్, మనకు కాంబినేషన్తో పాటు ఇప్పుడు చూడండి, ఇక్కడ మనకు ఇక్కడ రాహు గ్రహంతో రాలేదు యాక్చువల్గా. ఇక్కడ గురుగ్రహము, వీనస్, బుధ గ్రహము ఇట్లా కాంబినేషన్ వచ్చింది కదా. వచ్చినప్పుడు రాహు గ్రహం వస్తే దాన్ని ఇంకా పెద్దగా చేస్తాడండి. అంటే ఇక్కడ సంపాదన, బిజినెస్ ఉంది కదా, బిజినెస్ అనేది ఎక్స్పాండ్ అవుతూనే ఉంటుంది. వాళ్ళు ఆ బిజినెస్ స్ప్రెడ్ చేస్తూనే ఉంటారు. ఒకవేళ రాహు గ్రహంతో వస్తే, వీటితో లేకుండా ఓన్లీ రాహు గ్రహంతో పాటే 4 కానీ 8 కానీ 12 కానీ బలంగా వస్తే భర్త యొక్క ప్రొఫెషన్ ఫ్యూచర్లో 0 అండి. ఇది సింపుల్ రోజుగా నేను చాలా మంది చూశాను. 4వ స్థానానికి కానీ 8వ స్థానానికి కానీ 12వ స్థానానికి రాహు యొక్క ప్రభావంలో ఉంటే ఫ్యూచర్లో 100% వాళ్ళ యొక్క ప్రొఫెషన్ 0 ఉంటుందండి. ఎంత ఆస్తున్నా సరే ఇన్కమ్ అనేది ఉండదు. సార్ రాహు 10th హౌస్ డిగ్రీస్ 2 సమానంగా ఉన్నాయి కదా సార్, అంటే ప్లస్ ఉండొచ్చేమో. 11 డిగ్రీస్ లో ఉన్నాయి. రాహు 10th హౌస్, ఓకే. ఇట్లా వీటి కాంబినేషన్ తో పాటు వస్తే మంచిది అన్నాను.
ఈ కాంబినేషన్ లేకుండా ఓన్లీ రాహు గ్రహం వస్తే మైనస్ అండి. మనం చాలాసార్లు చెప్పుకున్నాం మన మ్యారేజ్ టాపిక్లలో. రాహు గ్రహము ఏ స్థానం యొక్క ప్రభావంలో ఉంటే ఆ స్థానం యొక్క క్వాలిటీస్ అన్ని నెగటివేనండి. మనం చాలా ఎగ్జాంపుల్ చార్ట్లో చూసుకున్నాం మనం గత క్లాసుల్లో. సో ఇది కాన్సెప్ట్. సార్ ఇప్పుడు ఈ చార్ట్ లో రాహుగ్రహం చూడండి సార్ ఒకసారి, ప్లస్ మైనస్ అండి ఈ చార్ట్ కి? ఇప్పుడు ఇక్కడ 4లో ఉంది కేపీ ప్రకారం, అంతే కదండి? 4వ స్థానంలో ఉంది. ఇప్పుడు 4వ స్థానంతో పాటు ఈ గ్రహాలను వచ్చారు కదా, ప్లస్సే. ఒకవేళ ఇవన్నీ రాకుండా ఉంటే భర్త యొక్క ప్రొఫెషన్ ఫ్యూచర్లో అంత బాగుండదని అర్థం. ఏదైతే ఇన్కమ్ ఉంటుందో అదే లెవెల్లో వెళ్తుంది. అంటే 2-3 గ్రహాలతో రావాలి సార్ రాహుకి, లేదా ఒక్క గ్రహంతో వస్తే కుదరదు? ఒక్క గ్రహంతో రాకూడదు. మనం చాలాసార్లు చెప్పుకున్నాము, రాహు గ్రహానికి కనీసం 2 ప్లానెట్స్తోనైనా లింక్ అవ్వాలి. అవి ఏ ప్లానెట్స్? వీనస్, గురు గ్రహం, లేదా బుధ గ్రహము, వీనస్. మళ్ళీ బుధ గ్రహం వీనస్తో వస్తే ఇన్కమ్ ఉంటుంది, మళ్ళీ చెడు అలవాట్లు ఉంటాయి. అక్కడ ఇన్కమ్ ఉంటుంది, చెడు అలవాట్లు ఉంటాయి. గురు గ్రహంతో వస్తే చెడు అలవాట్లు ఉండవు, ఇన్కమే ఉంటుంది. అది సార్ ఇప్పుడు రాహుగ్రహం అండి 4వ స్థానాన్ని 12, 8, 2, 6, 10 లో వస్తుందండి, ఆస్పెక్ట్ ఉంది. అందుకే కదా ఇతని యొక్క ప్రొఫెషన్ బిజినెస్ లో ఇప్పుడు వరంగల్లో 4-5 బ్రాంచ్లు ఓపెన్ చేశాడు విత్ ఇన్ లాస్ట్ 10 years నుండి. చిన్న ఏజ్ లో అది కూడా. వీళ్ళకు మ్యారేజ్ జరిగినప్పుడు కూడా నన్నే కన్సల్ట్ అయ్యారు. రావడమే బిజినెస్. రాహుగ్రహానికి బుధ గ్రహంతో వచ్చింది కదా సార్ 6th ఆస్పెక్ట్? వచ్చేసింది. రాహు గ్రహం యొక్క 6th ఆస్పెక్ట్ ఇక్కడ ఉంది. డిగ్రీస్ కూడా ఉన్నాయి, డిగ్రీస్ మ్యాచ్ అయినా. అంటే ఇక్కడ బుధ గ్రహము రాహు గ్రహం వీనస్ కు వచ్చినట్టేనండి, వీనస్ రాశిలో ఉంది, వచ్చినట్టే కదండి? వీనస్ రాశిలో ఉంది కాబట్టి ఇక్కడ డిగ్రీస్ దూరం అయ్యారు, అంతగా రాలేదు. దూరం అయ్యారు. నెక్స్ట్ జూపిటర్ అండి, జూపిటర్ 100% వచ్చినట్టే, డౌట్ లేదు. ఇక ఓకే, రెట్రో కాబట్టి వచ్చినట్టే. వీనస్ కి లేదండి, వీనస్ కి లేదు. ఒకవేళ వీనస్ వస్తే ఇక్కడ రావు, మళ్ళీ వీనస్ వస్తే అక్కడ చెడు అలవాట్లు వస్తాయండి. మళ్ళీ వీనస్ కు రావు వచ్చాడు అనుకోండి, చెడు అలవాటు. ఇతను చెడు అలవాటు లేదు కాబట్టి బాగా సక్సెస్ అయ్యాడు వ్యాపారంలో. 4, 8, 12 మ్యూచువల్ గా ఉండాలండి, ఒకరికి పిఎస్సి ఉండాలి కదండి. 4, 8, 12 అమ్మాయి చార్ట్ లో వీనస్ అండి, అబ్బాయి చార్ట్ లో కుజుడు. ఇదే రూల్. ఇక ఏంటండి చిన్న డౌట్ సార్ నాకు. అడగండి. ఇప్పుడు అమ్మాయి కొద్దిగా డిస్టర్బెన్స్ అవుతుంది, కొద్దిగా డిస్టర్బెన్స్ గా ఉందండి. ఇక్కడ ఇప్పుడు మనం ఏమని చేసుకున్నాము, నేను చెప్పేది వినండి, నాకు అర్థమైంది. యాక్చువల్ గా మనం ఏమనుకున్నాము, అమ్మాయి చార్ట్ అయితే కుజుడు చూడాలన్నారు. అది మ్యారేజ్ కి. ఇక్కడ ప్రొఫెషన్ కండి, ప్రొఫెషన్ అది మ్యారేజ్ కి. అది ఇక్కడ ప్రొఫెషన్ కి వచ్చేసరికి అమ్మాయి చార్ట్ లో వీనసే చూడాలి, అబ్బాయి చార్ట్ లో కుజుని చూడాలి. యాక్చువల్ గా ఈ రూల్స్ అన్ని కేపీ పద్ధతిలో కృష్ణమూర్తి గారు ఎప్పుడో రాసి పెట్టాడండి. అడ్వాన్స్డ్ టెక్నిక్స్ ఆఫ్ ప్రిడిక్టివ్ కేపీ ఆస్ట్రాలజీ మరియు సోలార్ మంత్ పద్ధతిలో అడ్వాన్స్డ్ టెక్నిక్స్ ఆఫ్ ప్రిడిక్టివ్ న్యూమరాలజీ, అలాగే బర్త్ టైం రెక్టిఫికేషన్ కోర్సు నేర్చుకోవాలనుకునేవారు ఇక్కడ కనిపిస్తున్న నెంబర్లో సంప్రదించగలరు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేయగలరు. ధన్యవాదములు.